నేను ఎన్నిసార్లు చేసినా పర్ఫెక్ట్‌గా రాని రెసిపీ ఏదైనా ఉంది అనంటే అది ఎగ్ పొరటు మాత్రమే. అదేంటి ఇంత సింపుల్ కర్రీ కూడా రాదా అనంటే నాకొచ్చండి. కానీ మా వారు చేసినంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. మా అత్తమ్మ ఎప్పుడు ఆయనకి ఇష్టం లేని కూర చేసినా కానీ ఆయన వరకి 2 గుడ్లేసుకొని ఎగ్ పుల్లడి చేసుకునేవారంట. ఫస్ట్ పాన్‌లో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్‌ని వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసేసి ఆనియన్స్ ని బాగా ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాక టేస్ట్ కి సరిపడినంత కారము, పసుపు వేసి మధ్యలో 4 గుడ్లు పగలగొట్టారు. ఫస్ట్ మధ్యలో పగలగొట్టిన ఎగ్స్ మాత్రమే మిక్స్ చేసి ఆ తర్వాత ఆనియన్స్ తో కలిపి మిక్స్ చేయాలంట. ఇక్కడ మేజర్ టిప్ అదేనంట. మా వారు చేసే ఈ ఎగ్ పుల్లడికి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. అంత పర్ఫెక్ట్ గా చేస్తారు. మేబీ చిన్నప్పటి నుండి చేసి అంత పర్ఫెక్ట్ అయిపోయారేమో. ఇది మాత్రమే అంత కరెక్ట్ గా చేస్తారు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకో దింపి సర్వ్ చేసుకోవడమే. మేమైతే దీన్ని చిన్నప్పటి నుంచి ఎగ్ పొరటు అనేవాళ్ళం. కానీ మా వారు మాత్రం ఎగ్ పుల్లడి అంటారు. నేను ఇప్పుడు ఈ వీడియో చూసి సేమ్ ప్రాసెస్ లో చేసినా గానీ సేమ్ టేస్ట్ మాత్రం రాదు.